మీ పేరు? భాగ్యశ్రీ. భాగ్యశ్రీ గారు, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తానండి. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరండి? గౌతమ్. గౌతమ్. ఎందుకు గౌతమ్ మీ ఫేవరెట్? ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చేస్తాడు, బాగుంటది, అంతా ఓకే అతన్ని. అంటే ఇప్పుడు గౌతమ్ కి నిఖిల్ కి మధ్యలో ఇష్యూస్ అన్ని క్లియర్ అయిపోయినట్టేనా? క్లియర్, టోటలీ క్లియర్. అది కామన్ గా జరుగుతూ ఉంటాయి, బట్ క్లియర్ అది. ఎందుకు గౌతమ్ అందరితో కలవలేకపోతున్నాడు? ఊరికే కెమెరాస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తనది అట్లా ఉంది, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు కదా. గౌతమ్ అందుకని లాస్ట్ సీజన్ కి ఈ సీజన్ కి ఏమైనా చేంజ్ కనిపించిందా? అశ్వత్థామ 3.0 లేదు, కొంచెం చేంజ్ ఉన్నాడు. ఏం చేంజ్? లాస్ట్ టైం కంటే ఈ టైం ఓకే. ఎలా అంటే తనలో మీకు కనిపించిన మార్పు ఏంటి అసలు? మార్పు ఏంటంటే తనలో తను తెలుసుకున్నాడు ఏంటనేది, తెలుసుకొని అట్లా ఓకే. బట్ ఓవర్ అగ్రెషన్ చూపిస్తున్నాడు కదా, దాని వల్ల యూజ్ ఉందంటారా? మరి ఏం లేదు, ఓవర్ ఏం చూపించట్లేదు, ఓకే. అంటే ఇప్పుడు పృథ్వీ అన్ని రోజులు వాళ్ళ అంటే కన్నడ టీం ని బాగా టార్గెట్ చేశాడు, అది అందరూ చూసింది. సో మీకు అలా అనిపించిందా మరి? నాకైతే ఏం అనిపించలేదు. గౌతమ్ అయితే ఓకే, ఇప్పుడు అంతా చేంజ్ అయినాడు కాబట్టి ఇప్పుడు బాగా ఆడుతున్నాడు. సో గౌతమ్ కాకుండా ఇప్పుడు నిఖిల్ కూడా ఉన్నాడు కదా, నిఖిల్ ఎలా ఆడుతున్నాడు అంటారు? నిఖిల్ కూడా ఓకే, నిఖిల్ కూడా బాగానే ఆడుతున్నాడు. బట్ ఇద్దరుట్లో ఎవరు వస్తారు అనేది మనమేం చెప్పలేము, ఆడియన్స్ చెప్పాలి అంతే. నిఖిల్ గేమ్ ప్లే ఏమైనా డౌన్ అయినట్టు అనిపిస్తుందా? ఏం లేదు, ఇద్దరు ఈక్వల్ ఉన్నారు, బట్ ఎవరు వస్తారు అనేది తెలీదు. నిఖిల్ స్లిప్ అయినట్టు కనిపిస్తున్నాడా? ఏం స్లిప్ అవ్వలేదు, ఇద్దరు కూడా బాగానే ఉన్నారు, ఇద్దరు బాగానే ఆడుతున్నారు. నిఖిల్ విషయానికి వస్తే యష్మి విషయంలో చేసింది కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? అది జరిగిపోయింది, అట్లా వాంటెడ్లీ చేసింది కాదు కదా. మరి అప్పుడే జరిగిపోయేది అని అంటున్నారు కదా చాలా మంది. అనుకుంటున్నారు, బట్ అది వాంటెడ్లీ చేసింది కాదు కాబట్టి తర్వాత అయినా చెప్పొచ్చు అని అతనిది. నబిల్ డౌన్ అయినట్టు అనిపిస్తుంది గేమ్స్ లో. నబిల్ కొంచెం డౌన్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకని? మేబీ ఇంకా అదంతే. ఇంకా టాప్ 1 లో ఉండాల్సిన నబిల్ టాప్ 5 కి పడిపోయాడు. అవునవును. సో అంత తక్కువ. బట్ ఫస్ట్ లో బాగానే ఆడినాడు, బట్ ఇప్పుడు అట్లా నబిల్. అసలు టోటల్ సీజన్ ఎలా ఉంది? హిట్టా ఫట్టా? హిట్టేనండి, బాగుంది, చాలా బాగుంది. చాలా మంది ఎంటర్టైన్ అయితే అతనిది బాగుంది ఇంకా. ఓకే. సో ఇప్పుడు హిట్ అంటున్నారు కదా, దీంట్లో తీసుకొచ్చిన కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, ఏ కాన్సెప్ట్ మీకు బాగా నచ్చింది? అన్ని బాగున్నాయి. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కానీ, ఎలిమినేట్ చేసుకున్న కంటెస్టెంట్. వైల్డ్ కార్డ్ ఎంట్రీ బాగుంది. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు అసలు? కామెడియన్ రోహిణియా? రోహిణి ఎందుకు అంత బాగా నచ్చింది? బాగా ఎంటర్టైన్ చేస్తుంది అందరినీ. తను వెళ్ళిపోతుంది ఎక్స్పెక్ట్ చేశారా మీరు? అనుకోలేదు, బట్ వెళ్ళిపోయింది. తన ప్లేస్ లో ఎవరు వెళ్ళిపోతే బాగుంది అనిపించింది మీకు? నబిల్. ప్రేరణ ఇప్పుడు టాప్ 5 లో ఉంది కదా, టాప్ 5 లో తన ప్లేస్ వర్తేనా? ఓకే, ప్రేరణ ఓకే. టాప్ 3 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 3 లో అవినాష్. ఇంకా అవినాషే. థ్యాంక్ యూ.